ముందుగా దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆత్మీయ తల్లిదండ్రులకును సంఘ పెద్దలకును మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనము చదవండి. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. చదవండి 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ప్రతి మాట కూడా దేవుని యొక్క మాట. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. ఆయన రాత్రి పగళ్ళు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేశారు, దేవుడు మాట్లాడాడు, దేవుడు అనేక విషయాలు తెలియజేశాడు. 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను కూడా ఎవరు దేవుని చేతితో రాసినటువంటి పలకలను కూడా దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే సీనాయి పర్వతంకి వెళ్ళిన సంగతి ప్రజలకు తెలుసా తెలియదా? తెలుసు. చెప్పే వెళ్ళాడు ఆయన. దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసి వస్తాను. దేవుడు మనం ఎలాగ నడవాలి, ఎందుకంటే ఇంతవరకు కూడా మనం బానిసలుగా బ్రతికాం. ఐగుప్తు దేశంలో మనం ఎంతో బానిసత్వం చేశాం, చాలా వెట్టి చాకిరి చేశాం, చాలా బలహీనులైపోయాం, ఎంతో భయంకరమైన భారాన్ని మనం అనుభవించాం. దేవుడు ఆయన 10 తెగుళ్ళను ఆ దేశం మీదకి రప్పించి ఆయన ఫరోకి భయము కలిగించేలాగా చేసి ఎర్ర సముద్రమును పాయలు చేసి క్షేమకరమైన మార్గం మనకు ఏర్పాటు చేసి నడిపించాడు. ఇగో ఇక్కడి నుంచి మనం ఎలాగ నడవాలి, ఎలాగ భక్తి చేయాలి, ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి, మన జీవితంలో మనం ఎలాగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలనే విషయాన్ని ప్రభు ఎదుట అడిగి దేవుడు ఏం చెప్తాడు, ఎలా జీవించమని చెప్తాడు, ఎలా నడవమని చెప్తాడు. ఎందుకంటే మనకు విడుదల దొరికింది, విమోచన దొరికింది. ఇక్కడి నుంచి మనం స్వేచ్ఛగా మన దేవుని ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. దేవుడు మాట్లాడే దేవుడు అని సీనాయి పర్వతం మీదకి వెళ్ళి చక్కగా ఆయన ప్రార్థనలో ఉన్నారు. మోషే ఆలస్యం చేశాడు, కొంచెం తడువు చేసాను అని రాయబడింది. అంటే డిలే అయింది, రావడం కొంచెం లేట్ అయిపోయింది. దేవుని ఎదుట ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి పగళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కొంచెం రావడం ఆలస్యమైందంట. రావడం ఆలస్యం అయ్యేసరికి ప్రజలు మాట్లాడుతున్నారు. వారి మాటలు వింటే మీకు ఆశ్చర్యం అయిపోతాయి. ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు ఏం చేయాలట, చేయము. హల్లెలూయా. మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయము. ఇప్పటి వరకు వాళ్ళ ముందు ఎవరు నడిచారు? దేవుడు నడిచాడు వారితో కూడా. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. మోషే అన్నాడు, నువ్వు నాతో ఉండకపోతే నేనేం చేయలేను ప్రభు, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో రావాలి. చాలాసార్లు ప్రభు చెప్తాడు, నేను నీతో ఉన్నాను, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నేను మీతో ఉన్నానని చెప్తాడు.
దేవుడు ఉన్నాడు కనుకనే ఆ దేశంలో 10 తెగుళ్ళను రప్పించి వారిని భయపడేలాగా చేశాడు ఆయన. దేవుడు ఉన్నాడు కనుకనే ఎర్ర సముద్రం వారి ముందు పాయలైంది, ఆరిన నేల వారు నడిచారు. ఇంకా దేవుడు ఉన్నాడు కనుకనే అగ్ని శత్రువులైనటువంటి ఐగుప్తీయులు ఇజ్రాయిల్ మీదకి వస్తున్నారు. వీళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నారు, వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదు కాబట్టి వీళ్ళని చంపేద్దామని గుర్రములను రథములను వేసుకొని ఫరో సైన్యం వస్తున్నప్పుడు వారు దేవుని ప్రజల యొద్దకు రాకుండా దేవుడు అగ్నిస్తంభాన్ని ఉంచాడు. ఆ అగ్నిస్తంభం దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిస్తంభముగా ఉన్నాడు ఆయన. ఆరిన నేలను ప్రజలు నడిపించాడు. ఎన్నో అద్భుతాలు కళ్ళకి కట్టినట్టుగా వారికి చూశారు. ప్రాక్టికల్ గా వారి జీవితం అంతా వాళ్ళకి తెలుసు. కానీ కొంచెము తడువు చేశాడు మోసే రావడం, అంతే. ఎంత 40 రోజులైంది. ఇంకొంచెం ఆలస్యమైంది, ఒక 2-3 రోజులు కావచ్చు, లేకపోతే కొన్ని గంటలు కావచ్చు. తడువు చేశాడు, ఆలస్యమైంది, అంతే. ఆలస్యం అవగానే చూడండి, ఆలస్యం చాలాసార్లు ఆలస్యం అమృతం విషయం బాగా మీకు గుర్తున్నది, అవునా కదా? ఈరోజు తయారు చేసింది రేపు తింటే అది పాడైపోతుంది, అవునా కదా? కానీ ఇక్కడ మోషే దేవుని యొద్దకు వెళ్ళి రావడం ఆలస్యమైంది, అంతే. దేవుని యొక్క పలకలను పట్టుకొని వస్తున్నాడు, కొంచెం ఆలస్యమైంది. ఇది దేవుని యొక్క రాకడికి సూచనగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క కృపకు సూచనగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఆలస్యం విషయం కాదు, ఇక్కడ ఆలస్యం విషయం కాదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా మనం ప్రాక్టికల్గా 2వ రాకడ వస్తున్నదని, దేవుని రాకడ వస్తుంది, దేవుని యొక్క రాకడ వస్తుందని ఎన్నోసార్లు ఎంతోమంది ప్రవక్తలు చెప్తున్నారు, ఎంతోమంది దైవ సేవకులు చెప్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది చిన్నపిల్లలు అనొచ్చు, నా చిన్నప్పటి నుంచి ఈ మాట వింటున్నా, దేవుడు రాకడ రావట్లేదు అని చెప్పి అనొచ్చు. లేకపోతే చాలామంది పెద్దవాళ్ళు కూడా అని ఉండొచ్చు. కానీ ఒకటే జ్ఞాపకం చేసుకోండి, దేవుని రాకడ రాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆయన ఎడతెగని కృప మన మీద చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు ఇంకా కొంచెం ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, నా కుమారుడు నన్ను తెలుసుకుంటాడేమో, నా యుద్ధకు వస్తాడేమో, అయ్యో కుమారుడికి రక్షణ లేదు, అయ్యో ఆయన పాపంలో ఉన్నాడు, అయ్యో ఆమె శాపంలో ఉంది, అయ్యో ఆమె బలహీనతలో ఉంది, అయ్యో దేవునికి దూరంగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, ఇగో వాళ్ళ జీవితాలు మారుతాయేమో. కృప, దేవుని కృప కేవలం. దేవుడు ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నా ప్రజలు నా దగ్గర వస్తారు, సువార్త అంతటా అందజేయబడాలి, ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ దేవుని సువార్త అందజేయబడాలి, అటు తర్వాతనే అంతము వచ్చును అని రాయబడింది. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా దేవుడి గురించి తెలుసుకోకుండా అన్యాయంగా నరకానికి వెళ్ళడానికి లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనుషులు అన్యాయస్తులు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. చాలాసార్లు మీ అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళే ఉంటారు, అవునా కదా? పెళ్ళికి బస్సు పెడితే లేట్ అయిందనుకో, కొంతమంది ఏమో కొంత ప్రేమ కలిగి ఉంటారు, కొంతమంది టైం సెన్స్ పాటిస్తారు. వాడు ఉంటే ఉన్నాడు, వచ్చాడు లేకపోతే లేదు, పోనేడు, అవునా కదా? దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరూ నమ్మాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ రక్షించబడాలి. ప్రజలు ఎలాగ నడవాలో, ఎలాగ భక్తి చేయాలో, వారి కుటుంబంలో ఎలాగ క్షేమం చూడాలో, ఎలాగ ఆశీర్వాదం చూడాలో, ఎలాగ వాళ్ళ పిల్లలకి భక్తి నేర్పాలో, ఆ విషయాలు తెలుసుకోవడానికి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ విషయాలు తెలుసుకుని ఆయన వస్తున్నాడు. ఆయన ఏం ఆగిపోలేదు. ఆయన రావడం కొంచెం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందంటే వీరికి దేవుని విషయాలు తెలియాలి, దేవుని మాటలు తెలియాలి, చెప్పాలి, తెలుసుకొని చెప్పాలి.
అప్పటి వరకు వీళ్ళు ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? అసలుకి 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సైన్యాన్ని అందరినీ భయపెట్టాడు కదా. ఎవరి కోసం చేశాడు దేవుడు? ప్రజల కోసం చేశాడు. ఎవరి కోసం? ఈ ఇజ్రాయేలీల కోసమే చేశాడు. అవన్నీ వాళ్ళు చూశారు. ఎంత భయంతో ఉండాలి. నీళ్లు రక్తం అయిపోయినాయి. రక్తం అయిపోతే ఆ యొక్క నీళ్లు రక్తం అయిపోయినటువంటి ఆ చెరువులు కానీ ఆ నదులు కానీ అందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోయినాయి. చచ్చిపోతే నీళ్లు కంపు కొట్టాయి. తాగడానికి నీళ్లు లేవు. ఎవరికి? ఐగుప్తీయులకి, ఇజ్రాయేలీలకు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భయంకరమైన విషయాలు అక్కడ జరిగాయి. ఎన్ని చేశాడు దేవుడు వారి కొరకు. అన్నీ చూశారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రార్థనకి వెళ్ళాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం, మనం కూడా స్తుతిద్దాం, మనం కూడా దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూద్దాం. ఆలోచన లేదు. ఇది అయ్యగారి పని. అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అయ్యగారు ఉపవాసం ఉంటాడు, అయ్యగారు దేవుని మాటలు వింటాడు. అరే మన పని కాదురా నాయన, ఇది మన పని ఏంది చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అలాగ అనుకోకబాకండి. పాస్టర్ గారు పరలోకాన్ని వెళ్తాడు, మరి మీరేటి పోతారు నాకు తెలియదు. దేవుడు కూడా అదే అన్నాడు మోషేతో. మీకు తర్వాత కంటిన్యూస్గా చదివినప్పుడు మీకు చెప్తా. జ్ఞాపకం చేసుకోండి. కొంచెం ఆలస్యమైంది అంతే, కొంచెం ఆలస్యమైంది. వారు మా ముందర నడుచుటకు ఒక దేవత కావాలి. ఏం కావాలి? దేవత కావాలట. చదవండి ఒకసారి. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించు ఈ మోషే అనువాడు. బా, అసలు దైవ సేవకుడి మీద ఎంత గౌరవం అండి వీళ్ళకి. మోషే అనువాడు ఏమయ్యాడు? అసలుకి మోషే అనేవాడంట వాళ్ళ కొరకు. వీళ్ళు విననొల్లరు ప్రజల ప్రభువా అని ఎన్నిసార్లు చెప్పాడు మోషే. అయినా కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, వారి కొరకు వచ్చాడు, ప్రయాసపడ్డాడు. కానీ ఇప్పుడు ఏమంటా? మోషే అనువాడు ఏమాయనో. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. ఒక సేవకుని గురించి అక్కడ వారు ఎలాగ మాట్లాడుతున్నారు చూసారా? మోషే అనువాడు ఏమైపోయాడో. ఎంత ఆత్మీయతలో దిగజారిపోయారు. అసలు భక్తి లేదు వాళ్ళకి. అసలు ఆయన ఏమైపోయాడో మాకు తెలీదు. మా ముందర నడుచుటకు ఏం కావాలా? మా కొరకు చేయము, ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపముని ఏర్పరిచి దానితో పోత పోసిన దూడగా చేసింది. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు ఇంకా యెహోవా అనలే వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ భక్తి చూడి అక్కడికి వెళ్ళిందో. మా ముందర నడవడానికి ఒక దేవతను చేయమని చెప్పారు. ఈ అహరోను గారు, ఈయన యాజకుడు, ఈయన బలి పాస్టరేనా. ఆయన ఏం చేసాడంటే బంగారు కమ్మిలు, ముక్కు పుడకలు, ఉన్న ఆభరణాలన్నీ తెచ్చిమన్నాడు. అందరు తెచ్చిచ్చారు. చక్కగా మనోడికి మంచి విద్య తెలుసు, బొమ్మలు తయారు చేస్తాడు. దూడ చేశాడు. ఏం చేశాడు? దూడ చేశాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ఇదే. హల్లెలూయా. ఎంత గుడితనం కదండి. ఒకసారి ఆలోచించి
దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. వారు ఎన్నడూ చూడని విషయాలు వారు చూడగలిగారు. అయితే ఇదే ఇజ్రాయేలు 400 సంవత్సరాలు ప్రార్థన చేశారు, అది మర్చిపోకండి. ఇదే ప్రజలు 400 సంవత్సరాలు ప్రార్థన చేశారు, విశ్వాసంతో దేవుణ్ణి అడిగారు, కన్నీరు విడిచారు, ఉపవాసం ఉన్నారు, నిట్టూర్పులు విడిచారు, మూలుగులతో ప్రార్థన చేయగా దేవుడు వారి కొరకు వారి బాధను, వారి శ్రమను, వారి నిందను, వారి అవమానమును చూసి వారి కొరకు దేవుడే దిగి వచ్చాడని రాయబడింది. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 5వ వచనం చదువు. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులో వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము. చాలు. అంతకంటే పైన వచనంలో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాలు ప్రార్థన చేశారండి, బాగా ప్రార్థన చేశారు, ఏడ్చారు, కన్నీరు విడిచారు, నిట్టూర్పు విడిచారు, ఎన్నో ప్రయాసపడ్డారు. కానీ అదే ప్రజలు 40 రోజులు ఆలస్యమైతే ఏమయ్యారు? మోషే అనువాడు ఏమాయను, మోషే అనేవాడు ఏమైపోయాడు? అహరోను, నువ్వు ఇట్రా, నువ్వు ఉన్నావుగా, నువ్వు మా ముందర నడవటానికి ఒక దేవతని చెయ్యాలి. అపోజిషన్ పార్టీ ఎక్కువ ఉంది, ఈ లేవీలేమో తక్కువ ఉన్నారు, అవునా కదా? వాళ్ళకా వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే ఏం చేస్తారో తెలియదు. మోసే కాబట్టి తట్టుకున్నాడు, వీళ్ళకు ఓర్పు లేదు, సహనం లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దామని బొమ్మ చేశాడు, దూడ చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దూడ చేశాడు. ఓ ఇజ్రాయేలు వినుము, ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఇదే. ఏది? దూడ. హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఎవరిని ఏం తయారు చేసుకున్నారు? వాళ్ళు దూడను తయారు చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకోనండి. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మొదట చాలా బాగానే ఉంటాం, కొంతకాలం తర్వాత పడిపోయే పరిస్థితి, ఆలస్యమైందంతే. వారు పడిపోయారు, వారు భక్తి జీవితాన్ని కాపాడుకోలే. 40 రోజులే, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కొన్ని దినాలు రావచ్చు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. వాక్యం చెప్పే సేవకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు ప్రపంచంలో. కానీ నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం మారకూడదు. విన్న ప్రతి మాట నీ హృదయంలో ఉంచుకొని, నువ్వు ఇంటి దగ్గర, నీ ఆఫీసులో, నీ పని చేస్తున్న చోట, ప్రతి స్థలములో దేవుని భయము కలిగి జీవించాలి. దేవుడు లేడుగా ఇక్కడ, దేవుడు లేదు కదా. ఎలాగుంటే అలాగుంటే ఏం కాదులే, మాటలు ఎలా మాట్లాడినా ఏం కాదులే అనుకోవద్దు. జ్ఞాపకం చేసి, మోషే లేడు, మోషే అనువాడు ఏమైనా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో తర్వాత మనం చదువుకుందాం. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన మధ్యలో లేడని, సేవకులు లేరని, లేకపోతే దేవునికి దూరం అయిపోవద్దు, దేవునికి వ్యతిరేకమైన జీవితం మీకు ఉండద్దు, పాపంలో పడిపోవద్దు, మోసకరమైన జీవితం నీకు వద్దు. వాక్యం ఏం చెప్తా ఉంది? మనం ఏం చేస్తా ఉన్నాం? మన విశ్వాస జీవితం ఎక్కడ ఆగిపోయింది? ఐగుప్తులోనే ఆగిపోయింది వాళ్ళ విశ్వాస జీవితం. చూడండి ఏమైంది వాళ్ళ విశ్వాస జీవితం. ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. వాక్యం ఏం చెప్తా ఉంది? మనం ఏం చేస్తా ఉన్నాం? వాక్యం ఏం చెప్తా ఉంది? మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం, మన విశ్వాసం ఎక్కడ ఆగిపోయింది? ఏదో పలికే దాంట్లోనే ఉండద్దు, ఏదో చదివే విషయంలో ఏదో పలుకుతున్నాం, వింటున్నాం అనే రీతిగా కాదు. హృదయాంతరంగములో మార్పు కావాలి. దేవునికి
హృదయాంతరంగంలో నుంచి రావాలి. చాలామంది నాకు తమ్ముడు చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు చాలా ఫేమస్, ఆ పాస్టర్ గారు చాలా ఫేమస్. సినిమాలో మీరు సినిమాలు చూసారా? మమ్మల్ని ఎందుకు అడుగుతారు ఏంటంటారా? ఇక ఆ విషయం నన్ను అడగొద్దంటారా? గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాస్టర్ గారు దయ్యాల్ని ఇటు తిప్పుతుడు, కాలుతుంది, తిప్పేసి ఇటు దొక్కుతుడు. కానీ పొద్దున ఒక 24 రూపాయల టాబ్లెట్, గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాల్సింది, రాత్రి అయితే ఇంకో టాబ్లెట్ వేసుకోవాల్సింది. దయ్యాలు దొక్కుతాడు. ఆ వాక్యంలో యేసు ప్రభు శిష్యులు, యోహాను సువార్త 20 అధ్యాయం 22 వచనం, యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన మనకు తెలుసు ఆదిలోనే నరుని యొక్క మట్టితో ఒక బొమ్మను తయారు చేసి నాసికారంధ్రములో జీవాత్మనుడుగా నరుడు, జీవవాయువునుడుగా నరుడు జీవాత్మ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు పరిశుద్ధాత్మను వారి మీదకి ఊదాడు. హల్లెలూయా. ఏంటి? పరిశుద్ధాత్మను. బైబిల్ నిజమా కాదా? స్వస్థత చేయడానికి ఊదాడా? చెప్పండి. జీవమును వారిలో ఉండుటకు జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయన. ఇక్కడ యోహాను సువార్త 20:22 వచనంలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్లుగా ప్రభు ఊదాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనోళ్ళు నీకు కన్ను ప్రాబ్లం ఉంది, ఊతున్నా, లేచినప్పుడు వస్తుంది, దేవుడు వస్తున్నాడు. దేవుడు అలా చేశాడా? అక్కడ ఏం రాయబడింది? వాక్యం ఏం రాయబడింది? ఊదేను అనే పదాన్ని వాడి పడేశారు మొత్తం. పరిశుద్ధాత్మను ఆయన వారి మీదకి రప్పించాడు. ఇప్పుడు ఆ ఊదే అనే పదం వాడి మొత్తం ఊదుడు కార్యక్రమం పెట్టారు మొత్తం. తర్వాత దేవుడు బాదుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊది 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 వాళ్ళని పట్టుకున్నారు మొత్తం. యూట్యూబ్లో వాళ్ళు అసలు పరువు లేకుండా చేస్తున్నారు వీళ్ళు. విశ్వాసం ఎక్కడికి పోతా ఉంది? 40 రోజులు అయింది. మోషే అక్కడి నుంచి రావడానికి కొంత ఆలస్యమైంది అంతే. వారి మేలు కొరకే ఆలస్యం. వాళ్ళు ఎలాగ బతకాలో దేవుని వాక్యం తీసుకొని రావడానికి ఆలస్యం అంతే. కానీ ఆ 40 రోజులు, ఆ కొద్ది దినాలు వారు ప్రార్థన చేయలేకపోయారు, విశ్వాసంలో ఉండలేకపోయారు, భక్తి చేయలేకపోయారు. ఏమైపోయారు? వారు ముందర నడవడానికి ఇప్పుడు ఏం కావాలా? దేవత కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిని తయారు చేసినటువంటి దేవుడే వారితో ఉండగా చూడండి, వారు దేవతను కోరుకుంటున్నారు. సాతాను ఏం చేస్తాడంటే, ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఈ విషయం బండ గుర్తుగా ఉంచుకోండి మీ లైఫ్లో. ఎప్పుడు మన ఈ లోక సంబంధమైన వస్తువు కానీ ఏదైనా విషయానికి కానీ ఈ లోక సంబంధమైన వాటి వైపు మనం ఎప్పుడు చూడద్దు. ఎప్పుడు మనం దేవుని వైపే చూడాలి. అది ఏదైనా కానీ, ఒకరి వల్ల సహాయం వచ్చిందా, క్షేమం కలిగిందా, ఆరోగ్యంగా ఉన్నావా, మనశ్శాంతి దొరికిందా, నెమ్మదిగా ఉన్నావా, కుటుంబం బాగుందా, ఏదైనా జరగని అది దేవుని వల్లనే జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకో. కొబ్బరి నూనె దేవుడిని చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. కొబ్బరి నూనె బాటిల్ దేవుడు అయిపోయాడు. ఎట్టో చెప్పనా? తెలుసు కదా మీలో చాలా మందికి స్టోరీ. ఒక అమ్మ ప్రార్థన చేసుకోవడానికి వచ్చిందంట. అయ్యా నూనెకి ప్రార్థన చేయ. ఏంటి? దేనికి ప్రార్థన చేయాలా? నూనెకి ప్రార్థన చేయాలా? సరే అయ్యగారు, ఏదో వచ్చింది, ఆమె విశ్వాసంతో వచ్చింది, ప్రయాసపడి వచ్చింది తల్లి.
వేదనలో ఉంది అని ఆ నూనె బాటిల్ తీసుకొని, ప్రభా ఈ నీళ్ళలో నీ రక్తాన్ని ఉంచండి, ప్రభా ఆమె విశ్వాసానికి తగిన ప్రతిఫలం దయచేయండి అని అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చారు. ఆ నూనె పట్టకపోయింది, మంచిగా రాసుకుంది, స్వస్థత వచ్చింది. నూనె అయిపోద్దిగా కొన్ని రోజులకి ఆ నూనె డబ్బా తీసుకెళ్ళి మేకు పెట్టి తగిలిచ్చింది. రోజు నూనె దేవుడా అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. సత్యం ఎడిపోయింది, అవునా కదా? అసలు దేవుడు ఎడిపోయాడు? జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు ఒక వస్తువు రూపంలో ఉంచడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. ఏం చేయగలవు దేవుని కొరకు? ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠం. అలాంటి దేవుణ్ణి చిన్న వస్తువులో, చిన్న విషయంలో పెట్టడానికి లేదు. హల్లెలూయా. ఆయన అనంతుడు. ఈ లోక సంబంధమైన ఏ వస్తువుతో కానీ ఆయన పోల్చడానికి లేదు, ఏ విషయంతో కూడా. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే, ఈ గొప్ప దేవుని వైపు నువ్వు తిరగకుండా చిన్న దాని వైపు తిరిగేలాగా చేస్తాడు. మనం చిన్న విషయంలో పడిపోతాం. ఏంటి? చిన్న విషయంలో పడిపోతాం. 400 సంవత్సరాలు భక్తి చేశారు. ఇది మీరు చాలా జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎన్ని ఇయర్స్ ప్రార్థన చేశారు వాళ్ళు? 400 సంవత్సరాలు. ఇక్కడ మోషే పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు అయింది, అంతే కదా? 400 సంవత్సరాల నుంచి విశ్వాసంతో ప్రార్థన చేసి దేవునిలో కనిపెట్టిన వీళ్ళు 40 రోజుల్లో పడిపోయారు. హల్లెలూయా. సాతానికి కొంచెం అవకాశం ఇస్తే చాలు, నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, చిన్న అవకాశం సాతానికి దొరికితే చాలు, నన్ను పడేస్తాడు. అక్కడ ఆ సాతాను నిజంగా ఆ ప్రజలందరూ హృదయాలు తిప్పేశాడు. వాళ్ళ దేవత మా ముందు నడవడానికి ఏం కావాలి? ఇప్పుడు దేవత కావాలి. అసలు ఆలోచిస్తేనే ఎంత దారుణంగా ఉంది. విశ్వాసం ఏమైంది? కోల్పోయారు. చాలా మంది విశ్వాసం కోల్పోతున్నారు. మన జీవితంలో మనం ఏదైతే నమ్ముతున్నామో అది ఖచ్చితంగా విశ్వాసంతో నమ్మండి, హార్ట్ఫుల్గా నమ్మండి, ప్రార్థన పూర్వకంగా నమ్మండి. ఖచ్చితంగా దాన్ని పాటించండి, దాన్ని చేయడానికి మీ మనసు నిలుపుకోనండి. కొన్నిసార్లు బాధగా ఉండొచ్చు దేవుని మాటలు, కానీ మంచిదే. మీ మార్పు కొరకే, మీరు ఆశీర్వదించబడుట కొరకే. కొంచెం ఆలస్యమైంది. ఈ లోకంలో కూడా చాలా మందికి ఆలస్యం అవుతూ ఉంటుంది ఇంటికి రావడం. కొంతమందికి, పురుషులకి ఆలస్యమైన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్య అడుగుతుంది 6:30కే రావాలా, టైం చూస్తుంది, ముఖం చూస్తుంది, టైం చూస్తుంది, అవునా కదా? ఎందుకు? వచ్చేవాడు మళ్ళీ మామూలుగా రాడు, అవునా కదా? మనం చూసాక 2 కుర్రోళ్ళు, వాళ్ళు కూడా చర్చికి పోతారు అప్పుడప్పుడు, వాళ్ళు వాక్యం వింటారు. మళ్ళీ వాళ్ళు మామూలు భక్తులు కాదు, తెల్ల వస్త్రాలు వేసుకుంటారేమో, వాళ్ళు మామూలు భక్తులు కాదు. అసలుకి నేను చూస్తా ఉన్నా, వీళ్ళు పడతారా లేస్తారా ఎట్టపోతారా అని నేను చూస్తున్నా. కుర్రోళ్ళు మంచి చర్చికి వెళ్తారు, వాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తారు. నా ముందు నేను చూస్తూ ఉంటా, చర్చికి వెళ్తారు, పడిపోతున్నారు, లేస్తున్నారు. ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చూస్తాడు. ఎందుకంటే మత్తుకి కళ్ళు బయలు గమ్ముతున్నాయి, అర్థం కావట్లా ఎట్ట పోవాలో. దారి ఇటుందా ఇటుందా ఎటుందా అర్థం కావట్లా. బండి ఇంటికి పోతుందా డ్రైనేజీలోకి పోతుందా అర్థం కావట్లా.
జ్ఞాపకం చేసుకోండి. చాలా జాగ్రత్త. మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. చెప్పేవాళ్ళు లేరు, 40 రోజులైందంతే. మోషే రాకముందు కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ అప్పుడు భక్తి చేశారు. బాగా శ్రమలు, నిందలు, అవమానాలు కొడతా ఉన్నారు. ఏదైనా పని చేయకపోతే చంపేయటమే. ఇంకా అంత కఠినమైన పరిస్థితుల్లో బాగా భక్తిగా ఉన్నారు వాళ్ళు. 400 సంవత్సరాలు వాళ్ళు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశారు. కానీ 40 డేస్లో పోయిందంతా. జ్ఞాపకం చేసుకోండి. మీ భక్తి ఏదో కొద్ది కాలం ఉండేది, కొన్ని రోజులు ఉండేది, శ్రమలు ఉన్నప్పుడు ఉండేది, సమస్యలు ఉన్నప్పుడు ఉండేది, ఉద్యోగం పోయినప్పుడు ఉండేది, ఉద్యోగం లేనప్పుడు ఉండేదిగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం ఉన్నా పోయినా, నువ్వు లేని వాడవుగా ఉన్నా ఉన్నవాడవుగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ భక్తి విశ్వాసం మారద్దు. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితం మారద్దు. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నేను మళ్ళీ సోపాలు గీపాలు ఇక్కడ వేయకుండా ఎప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేసేలాగే ప్రార్థన చేయండి. ముసలోనైనా ముసలోళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేసినా నేను చూశాను. నేను జ్ఞాపకం చేసుకోండి. మొదట మనం ఎలాగున్నామో చివరి వరకు కూడా అలాగే ఉండడానికి మన ప్రయత్నం చేయాలి. అలాగే ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మారిపోవద్దు. మధ్యలో మారిపోయారు వీళ్ళు. మధ్యలో మారిపోయాడు. చాలామంది పిల్లలు ఇంటి దగ్గర బాగానే ఉంటారు, 10th క్లాస్ దాకా బాగానే ఉంటారు. ఇంటర్ తర్వాత ఎక్కడో కాలేజీలు వేస్తారు. ఆ తర్వాత వాడి స్టైలు, అబ్బా ఎంత చక్కగా నవ్వుతున్నారమ్మా. మధ్యలో మారిపోద్ది, స్టైల్ మారిపోద్ది, వాళ్ళ మాటలు మారిపోతాయి. అవునా కదా? వాడి పద్ధతి మారిపోద్ది, నడవడికి మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. బాగానే భక్తి బాగానే చేసేవాడు, బాగానే ఉన్నాడు. ఇక్కడ మీకు ఏమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడున్నా యేసేపు జ్ఞాపకం చేసుకోండి. యేసేపు ఐగుప్తులకు అమ్మబడిన, పోతీఫర్ ఇంట్లో ఉన్న, జైల్లో ఉన్న, ఎక్కడున్నా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నా ఆయన ప్రార్థన విడిచిపెట్టలేదు. ఎక్కడున్నా వాక్యానుసారమైన జీవితం ఆయనకుంది. ఐగుప్తులోకి వెళ్ళిపోయాం కదా, అక్కడ నన్ను నమ్మేశారు కదా, ఇంకెవడు చూస్తాలే. చాలా మంది చిన్నపిల్లలు అండి, 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల్ని చాలా మంది చూస్తా. ఈ చివరికి వెళ్తారు, ఇంకో కొంచెం దూరం వెళ్ళి అక్కడ పొగ్గొట్టాలు 2 కొనుక్కొని తాగుతూ ఉంటారు. పేరెంట్స్కి తెలియదు, నిజంగా తెలియదు వాళ్ళకి. చాలా మంది నేను చూస్తా, తెలియదు వాళ్ళకి. మంచోళ్ళే మా పిల్లలు అనుకుంటున్నారు, తెలియదు అసలుకి. వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో 10th క్లాస్ తర్వాత కాదండి, 7th 8th 9th 10th వీళ్ళే. పిల్లల గురించే నేను చెప్తున్నా, పెద్దల గురించి ఇక మీరే ఆలోచించాలి. దారుణమైన పరిస్థితి. ఎవరు చూడట్లేదులే అనుకుంటారు. లేదు, దేవుడు చూస్తున్న దేవుడు. కొంతకాలం అయిన తర్వాత 40 రోజులే పడిపోయారు. దేవత కావాలంటే వాళ్ళ ముందు నడవడానికి ఏం కావాలి? దేవత కావాలి. జీవం కలిగిన దేవుడే, సర్వశక్తివంతుడైన దేవుడే వారితో నడుస్తుండగా సాతాను చూడండి ఎట్లా వాడుకుంటుందో ప్రజల్ని. మా ముందర నడడానికి ఏం కావాలా? దేవత కావాలా? ఆయన కూడా అహరోన్ గారు, ఆయన కూడా ఏం చేశాడు? అన్ని బంగారం అంతా తీసుకుంటానమ్మా,
తయారు చేస్తాను, దూడ తయారు చేశాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టికల్గా మీరు ఒకసారి ఊహించుకోండి. దూడ బొమ్మ తయారు చేశాడు. ఓ ఇజ్రాయేల్ ఎరా ఎంత పిచ్చోళ్ళరా మీరు, ఏ బొమ్మ తయారు చేసినా అదే తీసుకొచ్చింది అంటున్నారు. ఎంత ఎర్రితనంలో ఉన్నారా మీరు. ఆరోను అనుకొని ఉంటాడు, అవునా కదా? ఎంత పిచ్చోళ్ళరా మీరు, దూడ తయారు చేస్తే ఇదే మీ దేవుడు అంటున్నారు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారు, అవునా కదా? మీకోసం ఒక యుద్ధమే చేశాడు ఆయన. దూడ దేవుడని దానికి బలి అర్పణలు అర్పించటం. చదవండి, తర్వాత చదవండి ఒకసారి 4వ వచనం నుంచి చదవండి కంటిన్యూస్గా. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని అప్పుడు వారు ఓ ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనరనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత పని చేశారండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అహరోను ఏమంటాడంటే యెహోవాకి పండగ చేసుకుందాం అంటున్నాడు. ఏంటి? ఎవరికి పండగ? దేవునికి పండగ. యెహోవాకి పండగ చేసుకుందామని దూడ తయారు చేశాడు. ఎంత దరిద్రం అండి, అవును కదా? పండగ ఏమో యెహోవాకి అంటాడు, దూడ తయారు చేసి పెట్టాడు అక్కడ. మనం అందరం కూడా క్రిస్మస్ చేస్తారు, పండగ చేస్తారు, అవునా కదా? అసలు ఆ పండగ ఎవరికి చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నారు పండగ? అసలు పండగ ఏంటి అసలుకి? హల్లెలూయా. సౌండ్ రాట్లా, గట్టి చెప్దాం హల్లెలూయా. గట్టి చెప్పండి, నోరు తెరిచి 2 చేతులు చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఏమో పాట పాడలేదు ఎట్టా, అవునా కదా? సప్పట్లు కూడా కొంతమంది కొట్టలేదు, చేతులు అరిగిపోతాయని. ఇంటి దగ్గర సరిగ్గా పని చేయరు, ఇక్కడ సప్పట్లు కొట్టట్లా. రాత్రి ఒక ఆయన ప్రార్థన అంతా అయిపోయాక ఎర్రగున్నాయి ఆయన కళ్ళు. దగ్గరకు వచ్చినాడు, అబ్బా చాలా నిద్రపోయింది ఆయన ప్రార్థనలో. ఎంత మంచి నిద్ర పట్టింది ఆయనకి. హల్లెలూయా. గట్టి చెప్దాం ఒకసారి హల్లెలూయా. నోరు తెరిచి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పండగేమో యెహోవాకి అంటాడు, దూడకి బలి అర్పణలు అల్పిస్తున్నారు. చాలాసార్లు మనం పండగ చేస్తాం, అది ఎవరికి ఇష్టమైనది. ఇక్కడ బలులు కూడా అర్పించడం జరుగుతోంది. పాప పరిహారార్థ బలులు, అనేకమైన బలులు అర్పితములు అక్కడ జరుగుతున్నాయి. చాలా మంది బలి అర్పిస్తున్నారు, పండగ చేస్తున్నారు, దూడకు చేస్తున్నారు. ఇదంతా హల్లెలూయా, దేవుని కాదు. ఎవరికి చేస్తున్నారు మీరు పండగ? నేను అడుగుతున్నాను, మీరు కరెక్ట్ అయిన సమాధానం చెప్పండి. పండగ వస్తే నేనే బట్టలు కుట్టుకుని నేనే చెప్తా, నాకా నుంచి స్టార్ట్ చేస్తా, మీకు అర్థమైపోద్ది. కొత్త బట్టలు నేనే కుట్టించుకున్నా, అవునా కదా? ఓకే. తర్వాత మంచిగా బిర్యానీ చేసుకున్నా,
ఎవరు చేసుకున్నారు? ఎవరు తింటారు? పండగ ఎవరికి? అవును కదా. బట్టలు వేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, కొంచెం కొద్దిసేపు మంచి పాట పెట్టుకొని సంతోషంగా నాట్యం వేసా, అన్నీ చేశా. అసలు పండగ ఎవరికి? అసలు పండగ ఎవరికి? హల్లెలూయా! సౌండ్ రాట్లా, సౌండ్ రాట్లా. హల్లెలూయా! ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంటమ్మా? అసలు పండగ ఎవరికి? దేవుడు కోరుకునేది ఏంటి? దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటి? చెప్పండి. ఏం ఆశిస్తున్నాడు నీ నుంచి? నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? నీ హృదయం అంతరంగా మార్చబడాలి, మారు మనసు పొందాలి, యేసు నీ జీవితంలో ఉండాలి, నీవు యేసులో మారాలి. అదే యేసు ప్రభు కోరుకునేది. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు లేకుండా నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే, తెల్ల బట్టలు వేసుకుంటే, అవునా కదా? నీ మనసు, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశం ఏది మారకుండా నువ్వు ఏం చేస్తే ఏంటి? ఏమీ లేదు. ఏమి ప్రయోజనం లేదు. అవునా కదా? వీళ్ళు చూడండి, వీళ్ళు భక్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో. దూడను చేసి దూడ దేవుడు అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? ఐగుప్తు దేశంలో నుంచి దూడ మమ్మల్ని దూడ చేసుకుని ఇదే మమ్మల్ని బయటికి తీసుకొచ్చిందండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. సాతాను చూడండి, జీవం గల దేవుని నుంచి మాట్లాడిన బొమ్మ వైపు తీసుకొచ్చాడు సాతాను. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే, పని జరిగే స్థలానికి నిన్ను వెళ్ళనిడు. ఏదైతే మాట్లాడకుండా ఉంటుందో అక్కడికి నడిపిస్తాడు. జ్ఞాపకం చేసుకోనండి, వారు దేవునికి దూరం అయిపోయారు. వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు అసలుకి. మీరు ఒకసారి దాన్ని చదువుతూ ఉండండి, మీకు అర్థమైంది ఏంటి వీళ్ళు చేసే పని. వీళ్ళ భక్తి ఏమైపోయింది, వీళ్ళ కన్నీరు ప్రార్థన ఏమైపోయింది, వీళ్ళ మూలుగులు ఏమైపోయాయి, వీళ్ళ ఉపవాసాలు ఏమైపోయాయి, అసలు వీళ్ళు ఏమైపోయారు, వీళ్ళు ఎక్కడున్నారు? ఈరోజు ఏమైపోతుంది క్రైస్తవ్యం? ఏమైపోతా ఉన్నారు విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు? ఎటు పోతా ఉంది వాళ్ళ జీవితం? జ్ఞాపకం చేసుకోనండి, మన జీవితాలు సరి చేసుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి. ఇక్కడ బలి అర్పణలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. మీ అందరికి కూడా దేవుడికి నచ్చిన ఒక బలి అర్పణ గురించి మీకు చెప్తాను ఖచ్చితంగా. ఆ యొక్క ఆదిలో వాళ్ళు బలి అర్పణ అర్పించేవాళ్ళు దేవునికి. వారి స్తోమత కొలది ఒక పావురముని కానీ, ఒక గొర్రెని కానీ, ఒక పశువుని కానీ, ఏదో ఒక దాన్ని, మరి కొన్ని బలి అర్పించేవి కొన్ని ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి పాప పరిహారార్థ బలిగా అక్కడ వారి పాపమంతా ఆ గొర్రెలో పెట్టి, లేకపోతే వారి పాపమంతా ఆ పక్షిలో పెట్టి, ఆ పావురంలో పెట్టి, దాని రక్తాన్ని చిందించి అక్కడ వారి పాపాన్ని అక్కడ తుడిచి వేసుకుంటూ ఉంటున్నారు. పాపం చేస్తారు, వస్తారు, బలి అర్పిస్తారు వారి పాప క్షమాపణగా. ఇలాగ జరుగుతూ ఉండేది. అప్పుడు 4 కాళ్ళ జంతువుని, పక్షులను వాళ్ళ స్తోమతకు తగినట్లుగా వారు బలి అర్పణ అనేది జరిగేది. అదే ఆరాధన. విషయం ఏంటంటే, ఆరాధించడానికి వెళ్ళే ఆరాధన క్రమం ఏంటంటే, బలి అర్పించడానికి అక్కడికి ఆరాధనకి వెళ్ళేది. పాటలు పాడి ఆరాధన చేసి, స్తోత్రం చెప్పి, హల్లెలూయా చెప్పి, ఈ వాక్యం చెప్పు, ఏం లేవు అక్కడ. బలి అర్పించడానికి, వారి పాప పరిహారార్థంగా దేవుని ఎదుట బలి అర్పించడానికి అక్కడికి వెళ్ళి చిన్నగా, అయ్యా మమ్మల్ని క్షమించు, ఇగో ఈ యొక్క గొర్రె మీద నా పాపాలన్నీ పెడుతున్నా, ఆ యొక్క రక్తాన్ని చిందించేసి ఆ పాపాలన్నీ కడగబడాలని అలాగ ప్రార్థన చేసి అక్కడ బలి అర్పించి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. బలి అర్పిస్తే వారి అర్పణ అంగీకరించబడితే ధూపము,
ఆకాశం మీదికి తెల్లని మేఘం వలె లేచేది. అప్పుడు ప్రజలు దేవుడు మా ప్రార్థన ఆలకించాడని వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ జరిగే వర్షిప్ అది. ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడం. హల్లెలూయా, హల్లెలూయా. 4 కాళ్ళ జంతువుని కాదు, 2 కాళ్ళ మనిషిని దేవుడికి మనం అర్పించేది. మనం ఒక సాక్ష్యముగా ఉండి, మనం ఆత్మీయంగా ఉన్నాం, మన భక్తిగా ఉన్నాం, మనం మారు మనసు పొందాం, మన జీవితం యేసు ప్రభువులాగా ఉందనుకో, మనల్ని చూసి ఇంకొక వాళ్ళు దేవుని వద్దకి వస్తారు. అదొక వైపు అయితే నీవు కూడా నిజంగా నీవు దేవునికి బలి అర్పించాలి అని నువ్వు ఆశపడితే దేవుని కొరకు పండగను ఆచరిస్తారు కదా. పండగ, ఇక్కడ పండగ చేసుకుందామని బలి అర్పణలు చేస్తున్నారు. పండగ చేసే క్రైస్తవులందరికీ నేను చెప్తా ఉన్నా, హల్లెలూయా. పండగ రోజు ఏం చేసుకుంటాం ఇప్పుడు బాగా చెప్పా కదా. వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి, మీరు నూతన ఆత్మను ప్రభు యొద్దకు నడిపించండి. అది దేవుడు సంతోషపడే విషయం, అది దేవుడు ఆనందపడే విషయం, అది దేవుడు కోరుకునేది. నశించిపోతున్న ఆత్మలు రక్షించడమే ఆయన ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా అన్యాయంగా నరకానికి వెళ్ళడానికి లేదు. అది దేవుని తాపత్రయం. విన్న మీరు నిజంగా దేవునికి బలి అర్పించాలి, విన్న మీరు నిజంగా నేను దేవునికి ఇష్టంగా జీవించాలంటే మీరు వాక్యానుసారంగా జీవిస్తారు, మీరు ఇతరులను ప్రభు యొద్దకు నడిపిస్తారు. జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ యొక్క బలిని అంగీకరిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ పండగ యెహోవాదని దూడకి వారు బలులు అర్పిస్తున్నారు. తర్వాత కాగా యెహోవా మోసేతో ఇట్లా నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. హల్లెలూయా. నీవు రప్పించిన నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. ప్రజలు ఏమైపోతున్నారు ఈ రోజుల్లో? ప్రజలు ఏమైపోతున్నారు చెప్పాలా? ఏమైపోతున్నారు? అసలు మోషే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నేను దేవునితో 40 రోజులు మాట్లాడాడు. 40 రోజులు ముఖాముఖిగా దేవుని స్వరం వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తే అది అన్నీ కూడా రాసుకుంటున్నాడు, అన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు తన హృదయంలో. అసలు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకని ఆలస్యమైంది అనుకుంటా. దేవుడు చెప్తున్నా, నువ్వు వెళ్ళు, ఇంకా నువ్వు వెళ్ళు. నువ్వు తీసుకొచ్చి నీ ప్రజలు చెడిపోయారు. ఏమైపోయారు? చెడిపోయారు. ఆ మాట ఎంత భయంకరమైన మాట చెప్పండి. అవునా కదా? ప్రజలు ఏమైపోయారట? చెడిపోయారు, పాడైపోయారు. వాళ్ళ ప్రవర్తన మారిపోయింది, వాళ్ళ వేషధారణ మారిపోయింది, వాళ్ళ అలవాట్లు మారిపోయాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి, తలంపులు మారిపోయాయి, వాళ్ళ ఉద్దేశాలు మారిపోయాయి, వాళ్ళు పాపంలో ఉంటున్నారు, చెడిపోయారు వాళ్ళు. దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, వాళ్ళు కింద ఉన్నారు కొండ కింద. కానీ మోషే చూడలేకపోయాడు, అయ్యగారు చూడలేకపోతాడు. హల్లెలూయా. కానీ దేవుడు చూస్తాడు. గుర్తుంచుకోండి, మోషే గారు చూడలేదు ప్రజల్ని, దేవుడు చూసి వాళ్ళు చెడిపోయారని చెప్పాడు. హల్లెలూయా. గట్టి చెప్పాలా? గట్టి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చల్లగుంది, నిద్ర వస్తుందా? సాయం ఉన్న పెట్టిమంటారా? చెప్పండి. చాలా రోజులు అయింది తప్పిదంటే కూడా చాయ్ పెట్టక పెట్టిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు చెడిపోయారని దేవుడు చూశాడు. జ్ఞాపకం చేసుకోండి, నేను ఎప్పుడూ మీతో ఉండను, నన్ను బట్టి మీరు భయపడద్దు. వాక్యమును బట్టి, దేవుణ్ణి బట్టి మీరు భయపడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉంటాడు, నువ్వు ఎక్కడున్నా చూస్తాడు, ఏ స్థితిలో ఉన్నా చూస్తాడు, నువ్వు ఏ పని చేస్తానో చూస్తాడు, నువ్వు ఎవరితో తిరుగుతానో చూస్తాడు, అన్నీ చూస్తాడు ఆయన. నేనైతే సీసీ కెమెరా పెట్టాలి, ఆయనకి సీసీ కెమెరా అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సీసీ కెమెరా అవసరం లేదు. నీ పాపం ఎన్నాళ్ళు దాగదు,
ఏదో ఒక రోజు బట్ట బయలు అవ్వాల్సిందే, దొంగ దొరకాల్సిందే. అవునా కదా? గజ దొంగలనే పట్టుకున్నారండి. అవునా కదా? మనుషులే పట్టుకుంటుంటే దేవుడికి నువ్వు కనపడవా? గజ దొంగల్ని వేటాడి 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 ఎతికి ఎతికి ప్లానింగ్ చేసి పట్టుకుంటున్నారు. అసలు నువ్వు దేవుడు తయారు చేసినటువంటి మనిషి ఎంత జ్ఞానం కలిగి ఉంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అందరిని చూస్తా ఉన్నాడు ఆయన, ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. ఆయన కొంచెం ఆలస్యం చేశాడు. పెళ్లి కుమారుడు రాక కొంచెం ఆలస్యమైంది. రాత్రి అమ్మ మంచి వాక్యం చెప్పారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వాక్యంలో ఇది ఒక భాగంగా ఆ కన్యకల గురించి చెప్పి కుమారుడు రాక ఆలస్యమైందట. అయితే వారి దివిటీలలో ఏం లేదు, నూనె లేదు. బుద్ధి కలిగిన కన్యకల్లో దివిటీలో నూనె ఉంది, బుద్ధి లేని వాళ్ళ దాంట్లో నూనె లేదు. దివిటీలలో నూనె ఉన్నటువంటి వారు లేట్ అయినా కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. నూనె లేని వారి సంగతి లేట్ అయింది. ఆ పూటకే ఉంది మన భక్తి. ఎట్ట ఉంటుంది ఆ పూటకే. హల్లెలూయా, స్తోత్రం. ఎంత పొడుగు ప్రార్థన చేస్తారమ్మా మీరు. హల్లెలూయా. గట్టి చెప్దాం, గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ పూటకే భక్తి, ఆ పూటకే, ఆ క్షణానికే. అంటే ఆ టైం వరకు నూనె ఉంది, ఆ తర్వాత నూనె లేదు. ఏం భక్తి అమ్మా మీది? అసలు ఇలాంటి భక్తి పరులు ఉంటారా? ప్రభువా నువ్వే చెప్పావుగా ఈ రోజు కూటికి. ఇలాంటి భక్తులు కూడా ఉంటారు. రేపటి గురించి చింతపడద్దు, ఈరోజు భక్తి, ఈరోజు చాలు. జాగ్రత్త, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడ్డు. వాక్యాన్ని మీకు అనుగుణంగా మార్చుకోకండి, మీకు ఇష్టంగా మలుచుకోకండి. దేవుడికి ఇష్టమా లేదా అని ఆలోచించేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 40 రోజుల్లో వాళ్ళ భక్తి, వాళ్ళ నూనెలో ఏం లేదు, దీపంలో ఏం లేదు, నూనె లేదు. ఆలస్యమైంది. విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు. అసలు మోషే అనువాడు ఏమైపోయాడు? అసలు ఎంతవరకు వచ్చిందమ్మా వీళ్ళది భక్తి? ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె అయిపోయింది. వాళ్ళు వెళ్తున్నారు, పెళ్లి కుమారుడు రాకని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. ఆరిపోతా ఉన్నాయి. వెలిగిస్తూ ఉన్నారు, ఆరిపోతా ఉన్నాయి. ఇంకా లేదు, లాభం లేదని బుద్ధి కలిగిన కన్యకల దగ్గరకు వచ్చి కొంచెం నూనె అప్పియండి, మళ్ళీ మేము రేపు ఇస్తాం మీకు అంటే, మీరు అమ్ము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఇది మీకు ఇస్తే మాకు నీకు సరిపోదు, కాబట్టి మీరు వెళ్ళండి, మేము వెళ్తాం. హల్లెలూయా. పరిశుద్ధులకి పాపాత్ములకి పొత్తు లేదు. హల్లెలూయా. పాపానికి పరిశుద్ధతకి పొత్తు లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విందులో పాల్గొన్నారు. వీళ్ళు వచ్చారు, నూనె కొనుక్కొని వచ్చారు, అంత అయిపోయింది. వచ్చారు, డోర్లు కొడుతున్నారు. డోర్ తీయమంటే అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్న దేవుడు. హల్లెలూయా. అయ్యా మీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టాం. ఈ మాటలు అమ్మ చదవగలుగుతావా? ఒకసారి చదవండి. నీ నామమున ప్రవశింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూనూ ఎరగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. హల్లెలూయా. నీ నామమును ఏం చేశారు వాళ్ళు? దయ్యాలు వెళ్ళగొట్టారు. దయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, ఇంకా అద్భుతాలు చేశారట. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, అద్భుతాలు చేశారు వాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళేం కాదు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మామూలు భక్తులు అనుకుంటున్నారు. వాళ్ళు మామూలు వాళ్ళేం కాదు. వాళ్ళు మామూలు భక్తులు కాదండి. అద్భుతాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, లేనిది ఉన్నది అంతా కలిపి చెప్పారు. ఆగిపోయారు. మీరు ఎవరో
నాకు అసలు తెలీదు. వాళ్ళు ఎంత మొత్తుకున్నా మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. అది చేశాం ప్రభా, ఇది చేశాం ప్రభా, ఏగో ఎంతో పని చేశాం ప్రభా, ఏం నాకు తెలియదు అసలుకి. దేవుని దగ్గర అది పని చేయదు. నువ్వు ఎన్ని అద్భుతాలు చేయి, దేవుని దగ్గర అది పని చేయదు. నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అసలుకి ఎవరో ఎందుకు తెలియదు అసలుకి? అసలు దేవుని నామంలో అద్భుతాలు చేశాడు కదా, దయ్యాలు ఎలగొట్టాడు కదా, ప్రవచనాలు చెప్పాడు కదా, దేవుడు ఎందుకు అసలుకి ఆయన్ని నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు? అక్రమం చేశాడు ఆయన. హల్లెలూయా. ఏం చేశాడు? అక్రమం. క్రమం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. సత్యమైనది, నిజమైనది ఏమిటో అది వారికి అది చేయలేదు. వాళ్ళు పైనే భక్తి, ఆ పూటకై నూనె, తర్వాత నూనె లేదు. ఇజ్రాయెల్ ఫరో దగ్గర ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు నూనె ఉంది వాళ్ళకి, బయటకు వచ్చాక లేదు. జ్ఞాపకం చేసుకోండి. చర్చిలో ఉన్నంతసేపే, ఉపవాస ప్రార్థన చేసినంతసేపే, కష్టం వచ్చినప్పుడే, సమస్యలు ఉన్నప్పుడే ఇది కాదు భక్తి. జీవితాంతం వరకు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నా, సంతోషంగా ఉన్నా, సంతోషంగా లేకపోయినా, నీ భక్తి మారద్దు, నీ ప్రార్థన జీవితం మారద్దు, నీ విశ్వాస జీవితం మారద్దు. ఏ స్థితిలో ఉన్నా అదంతా కూడా దేవుడు వలననే కలిగినదని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఏదైనా దేవుని వల్ల జరిగిందని చెప్పాలి. అటువంటి మంచి సాక్ష్యంతోనే ఉండాలి. చాలామంది పిల్లలు, నేను ఇందాక చెప్పా, 10వ తరగతి దాకా బాగానే ఉంటారు, తర్వాత ఇంటర్, డిగ్రీ, ఇంకొక వేరే వేరే స్థలాలకు వెళ్ళి చదువుతున్నప్పుడు వాళ్ళ భక్తి ఏమైపోతారు. కానీ యేసేపు కూడా యవనస్తుడే, యేసేపు భక్తి మారలేదు. ఆయన ఎక్కడున్నా భక్తిగా ఉన్నాడు, విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని మాటకు లోబడిన వాడిగా ఉన్నాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపానికి దూరం అయిపోయాడు. అదే దేశంలో, బానిసగా అమ్మబడిన దేశంలోనే గవర్నర్ అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. మీరు చిన్నప్పుడు ఎలాగున్నారు, చిన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేశారు, ఎలా భక్తి చేశారు, ఎలా కంఠత వాక్యాలు చెప్పారు, ఇవన్నీ కాదు. మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నప్పుడు ఎలాగున్నారు, మీ సాక్ష్యం కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. ఇగో పలానా కుమారుడు, పలానా కుమార్తె, ఇగో ఆమె చిన్నప్పటి నుంచి ఇలాగుంది, ఈరోజు దేవుడు అంత స్థితిలో ఉంచాడు. కారణం దేవుడే. దేవుణ్ణి పట్టుకుందామా, వాక్యాన్ని పట్టుకుందామా, విశ్వాసం కలిగి ఉందామే, భక్తి కలిగి ఉందామే. అందుకే పడిపోలా, అందుకే చెడిపోలా. ఇక్కడ చెడిపోయారండి ప్రజలు. ఏమయ్యారు? చెడిపోయారు. నువ్వు తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు మోషే అని చెప్పి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, దేవుని మార్గంలోని చెడిపోయారట, త్వరగా తొలగిపోయారట. రావడం చాలా కష్టం, తొలగిపోవడం చాలా ఈజీ. జ్ఞాపకం చేసుకోండి. ఒక వస్తువుని పగలగొట్టడం చాలా ఈజీ, దాన్ని తిరిగి అతికించడం చాలా కష్టం, చాలా కష్టం. వాళ్ళు దేవుడు చూపించిన త్రోవలో నుంచి వాళ్ళు తొలగిపోయారట. ఉట్టిగానే తొలగిపోయారు వాళ్ళు. దేవుడు ఏం చూపించాడు, దేవుడు ఎలా నడవమన్నాడు? పరిశుద్ధులతో, పరిశుద్ధుల గుంపులో ఉండున్నట్లుగా, ఈ పరిశుద్ధుల గుంపులో నుంచి అతి పరిశుద్ధ స్థలమైన దేవుని పరలోక రాజ్యంలోనికి నడుచున్నట్లుగా దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఇక్కడే తొలగిపోతే నువ్వు అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి నువ్వు ఎలా చేర్చబడతావు? ఇక్కడే నువ్వు మార్గం తొలగిపోతే, ఇక్కడే నువ్వు మాట వినకపోతే. ఒక తల్లిదండ్రులు చెప్తున్నారు, నాకు చెప్తారని, మా బాబు
వాడు చర్చికి రానంటున్నాడు. వాడు ఏమంటున్నాడంటే 6 రోజులు స్కూల్కి పొమ్మన్నావు, ఉదయం స్కూలు సాయంత్రం ట్యూషను, ఇదే రోజు పొద్దాకులో ఉదయం సాయంత్రం ట్యూషను స్కూలు, సండే ఒక్కరోజే కదా, ఈరోజు చర్చికి వద్దు మమ్మీ, ఈరోజు చర్చికి వద్దు. అందుకే రాలేదండి. ఏంటి? అందుకే మంచిదమ్మా, వందనాలు. హల్లెలూయా. గడి చెప్దామా? హల్లెలూయా. నిజంగా చెప్పిందండి, నిన్నే చెప్పారు. అది సండే రోజు అలాగా ఒక్కరోజే లీవ్ ఉందంట. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఒక తల్లి చెప్పింది నాకు, ప్రార్థన చేయండి, వారి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, అలా అని మేము ఆగము, ప్రార్థనకి వెళ్తామని చెప్పారు. పిల్లలు అలాగా తయారవుతారు. జాగ్రత్త. వారు చెడిపోతున్న త్రోవలో నుంచి తొలగిపోతున్నారు. దేవుని మార్గంలో నుంచి వాళ్ళు తొలగిపోతారు. అప్పుడు చిన్న వయసులోనే వారిలో మంచి విత్తనాలు నాటాలి. ఉపయోగపడే విత్తనాలు వారి జీవితంలో నాటాలి. వారి భవిష్యత్తు బాగుంటుంది. చెట్టుగా ఉన్నప్పుడే, చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే వారిని సరి చేయాలి. అది మ్రానుగా అయిన తర్వాత సరి చేయడానికి ఏముండదు, నరికేయడం తప్ప సరి చేయడానికి ఉండదు. ఇంత పెద్ద మొద్దు కలిగిన చెట్టు వంగిపోయింది అనుకోండి, దాన్ని స్ట్రైట్ చేయడానికి ఉంటుందా? నరికేయడం తప్ప ఏం చేసేది లేదు. జ్ఞాపకం చేసుకోండి. చిన్నప్పటి నుంచి మీరు క్రమంగా పెంచండి, దేవుని మార్గంలో పెంచండి, దేవుని త్రోవలో పెంచండి. అప్పుడు వాళ్ళు తొలగిపోరు. పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. వాక్యం వాళ్ళ ఉంటుంది, దేవుని భయం వాళ్ళ ఉంటుంది, ప్రార్థన జీవితం వాడికి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. దేవుడు అంటే ఏంటో వాడు ఎరిగి ఉంటాడు. ఇవన్నీ వాడికి నేర్పించకపోతే వాడు తొలగిపోతాడు. వాడు చెడిపోవడానికి అవకాశం ఉంది, త్రోవ తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చెప్తున్నాను, తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడ చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకోరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎవరు రప్పించారు? చాలాసార్లు ఇగో మీరు కూడా చాలా భక్తి పరులు ఉన్నారు, మీరు చాలా జాగ్రత్తగా వినాలా. రాత్రంతా ప్రార్థన చేసినయ్యా, రాత్రంతా అంటే భక్తులు వినాలా. రాత్రంతా నా ప్రార్థనే ఏంటి? నా ప్రార్థనే. నా అనే పేరు వచ్చిందా, నీ పని అయిపోయినట్టే. జ్ఞాపకం చేసుకో. ఎంత భక్తుడైనా కానీ వద్దు, గర్వపడద్దు. మహిమ దేవునికే కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలగాలి. ప్రభు యేసు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు అన్నారు. ఎవరి నామమున? దేవుని నామమున దయ్యాలు వెళ్ళగొడదాం. పేరేమో దేవుడిది, మళ్ళీ వీళ్ళేమో వాడుకుంటున్నారు దాన్ని. హల్లెలూయా. చాలాసార్లు యేసు ప్రభు నామం కూడా రాట్లా వాళ్ళ దగ్గర. మీరేనండి చాలా వీడియోస్, యేసుక్రీస్తు పేరు కూడా రాట్లా. వస్తుందా? నిజం చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు చెప్పాడు. అసలు యేసు నామం కూడా రాట్లా, మొత్తం ఊదుడు కార్యక్రమం మన వాళ్ళు. అసలు దయ్యాలు ఊతే పోతాయా? అసలుకి ఏం చెప్పాడు యేసు ప్రభు? వాక్యం ఏం చెప్తుంది? జ్ఞాపకం చేసుకోండి. ఎటు పోతా ఉంది వాళ్ళ భక్తి? దూడవైపోయింది. నీ భక్తి ఎటు పోతా ఉంది?
నేను కాబట్టి నేను నా ప్రార్థన, నా విశ్వాసం, అబ్బా నీ విశ్వాసం పడగా ఎంత విశ్వాసం అమ్మ నీది. దానియేలులాగా నేను సింహాల గుహలో పెట్టాలి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్త, ఏమి కూడా దేవుని యొక్క పని చేయ. చూడండి, నేను ఆ దయలు వెళ్ళగొట్టానన్నాడు, ప్రవచనాలు చెప్పానన్నాడు, అబ్బా అద్భుతాలు చేశానన్నాడు. నువ్వెవరో నాకు తెలియదురా బాబు, అక్రమం చేయలేరా నా ఇద్దరి నుంచి వెళ్ళిపోండి, అసలు మీరు ఉండడానికి వీల్లేదు, అసలు మీకు డోర్ కూడా తెరవబడదు ఇంక అంతే. హల్లెలూయా. ఎన్ని చేసినా అంతా ఏమైంది ఇప్పుడు? చాలాసార్లు ఏం చేస్తున్నారో అర్థం కాదు, చాలా ప్రయాసపడతారు, అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు, అసలు సత్యాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎడిపోతున్నారు అర్థం కావట్లే వాళ్ళ భక్తి. జ్ఞాపకం చేసుకోనండి, త్రోవ తొలగిపోయారు, దూడను చేసుకొని అదే ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని విడిపించిందని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో ఎప్పటికీ కూడా చివరి కొద్ది నిమిషాలు మాత్రమే నేను వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. చివరగా మోషేను గురించినటువంటి విషయాలు 9వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపునట్లుగా భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కేడు చేయక దాన్ని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్ల మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చదననియు వారు నిరంతరము దాన్ని హక్కుదారులనియు వారితో నీతోడుని ప్రమాణము చేసి చెప్పిదివనని. అంతటా యెహోవా తన ప్రజలకు చేసిదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. హల్లెలూయా. మోషే నువ్వు పక్క తప్పుకో కొంచెం. దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు కొంచెం పక్క తప్పుకో, ఇంకంతే. నువ్వు పక్కకు తప్పుకుంటే నా కోపం ఏంటో వాళ్ళు చూస్తారు. మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభా, వారి మీద నీ కోపం మండనేలా? నీ కోపం వారి మీద చూపించొద్దు ప్రభా, నీ కోపం వారి మీద చూపించద్దు ప్రభువా. బా, జ్ఞాపకం చేసుకోండి ఈ విషయాన్ని. కోపము దేవునికి వచ్చింది. దేవుడు చెప్తున్నాడు, మోషే నీ సంతానాన్ని, ఎవరి సంతానాన్ని? మోషే సంతానాన్ని నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నువ్వు పక్కకు తప్పుకో. వాళ్ళ మీద ఉగ్రతని, కోపాగ్నిని కురిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మోషే అంటాడు, అయ్యా నీ కోపాన్ని వారి మీద చూపించొద్దు. ఆయన మహాశక్తి గల, సర్వశక్తి గల దేవుడు, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసి వారిని బయటికి తీసుకొచ్చావయ్యా. అయ్యా ఈరోజు వాళ్ళని చంపటం మంచిదా? వాళ్ళని చంపితే వాళ్ళ దేవుడు భూమి నుంచి కొండల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చంపడానికి తీసుకెళ్ళాడు అని చెప్పుకుంటారు. సాక్షి ఉండదయ్యా. వాళ్ళేమో విననొల్లని ప్రజలు, చెడిపోయారు, మార్గం నుంచి తొలగిపోయారు, మార్గం నుంచి తొలగిపోయారు. విననొల్లని ప్రజలు, అసలు మాట వినరు వాళ్ళు. 40 రోజులు కాగానే వాళ్ళ భక్తి సలారిపోయింది. వేషధారణ కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు తెల్ల వస్త్రాలు వేసుకొని రూపాయలు కొన్నారు, కానీ వాళ్ళలో భక్తి లేదు, వాళ్ళలో వాక్యం లేదు. మారిపోయారు. వాళ్ళని నేను విడిచిపెట్టడం, వాళ్ళ మీద నా కోపాగ్నిని
కురిపిస్తా అని చూపిస్తా అని దేవుడు అంటుంటే చూడండి, అయ్యా వద్దయ్యా నువ్వేమీ చేయొద్దు, వాళ్ళని ఏమి చేయొద్దు, దేవుడు వాళ్ళని చంపడానికి తీసుకెళ్ళాలని జనులు చెప్పుకుంటారు. అవునా కదా? నిజమా కదా? చెప్పండి, సాక్ష్యం ఉంటుందా? మనోళ్ళు మంచినే చెడుగా చెప్తారు. అవునా కదా? అసలు మంచి జరిగితేనే చెడుగా చెప్తారు. అసలు చెడు జరిగితే మామూలుగా ఊరుకుంటారు ఇంకా. అవునా కదా? గిచ్చితేనే కొట్టాడని చెప్తారు. అవునా? అసలు కొడితే ఊరుకుంటారా మనోళ్ళు? అక్క ఒక ఆమె చెప్పింది, ఏం లేదంట, వాళ్ళు కొట్టుకుంటే మధ్యలో పోయిందంట, ఆమె పేరు ఫస్ట్ వేసారు. ఆమె కొట్లా, ఆమె లాగింది పోయి కొట్టుకునే వాళ్ళని. ఫస్ట్ పేరు ఆమెదే, ఫస్ట్ పేరు ఆమెదే. ఎంత బాధపడుతుందో అంతేగా, మన వాళ్ళు చేసే పని అదేగా. అందుకని మోషే ముందు జాగ్రత్త పడ్డాడు. దేవుడి గురించి చెడుగా చెప్పుకుంటారుగా, అందుకని అయ్యా వాళ్ళు చేసిన దానికి నువ్వు సంతాపపడు, దేవుణ్ణి సంతాపపడమని చెప్పాడు. బాధపడు, దుఃఖపడు, వాళ్ళు మారాలని కోరుకోమని చెప్పి నువ్వు మాత్రం వాళ్ళని ఏమీ చేయొద్దు. చూడండి, సరే నా మోషే కూడా స్వార్థపరుడు కాదండి. మోషే తన స్వార్థం తాను చూసుకోవట్లేదు. నా పిల్లల్ని దేవుడు దీవిస్తానన్నాడు, నన్ను గొప్పలుగా చేస్తా అన్నాడు, వాళ్ళు ఎడిపోతే నాకే అనుకున్నాడా? శావుకుడు ఎప్పుడు అలా కోరుకోడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ మార్గంలో ఉన్నాడు అదే మార్గంలో మీరు కూడా ఉండాలని, వారు ఏదైతే నేర్చుకున్నారో, వారు ఏదైతే ఒప్పుకోలు చేసుకున్నారో అదే రీతిగా మీరు కూడా జీవించాలని, అతి పరిశుద్ధ స్థలమైన సియోను దేవుని రాజ్యములో ఉండాలని కోరిక. యేసు ప్రభు ఎలాగ జీవించాడు అలాగ మీరు ఉండాలని ఆశ. బాగా ఏడ్చాడు మోషే, బతిలాడుకున్నాడు. ఏమాత్రం కూడా దేవుడే గనక ఉగ్రత గనక వాళ్ళ మీదకి వస్తే కొన్ని లక్షల జనాభా చనిపోయారు. కానీ ఆ రోజు 3,000 మంది మాత్రమే చనిపోయారు. ఎంతమంది? 3,000 మంది మాత్రమే చనిపోయారు. మోషే కోపగించుకున్నాడు. ఎవరు? దేవుని యొక్క సేవకుడైన మోషే కోపంతో ఆ 10 ఆజ్ఞలు గల పలకను విసిరేశాడు. ఆయన మోషే కోపగించుకుంటే 3,000 మంది చనిపోయారు. అసలు దేవుడు కోపగించుంటే లక్షల్లో చచ్చిపోయేవాళ్ళు. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజే మనది, రేపు మార్చుకుందాంలే అంటే రేపు ఉంటావో తెలియదు. అవునా కదా? రేపు ఉంటారో ఉండరో తెలీదు. ఈరోజే అందరం కూడా లేచి నిలబడదాం. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. అందరం కూడా లేచి నిలబడ, నోరు తెరవాలి. మీరు మూగబొమ్మల్లాగా ఉండటానికి వీల్లేదు. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈరోజే సమయం, రేపు లేదు. ఇంకా ఈరోజే దేవుడు సమయమునిచ్చాడు. ఈ సమయాన్ని ఉపయోగించాలి. ప్రతి ఒక్కరు కూడా ఉగ్రత రాకమునిపే నీ దివిటీలో నూనె ఉండాలి. ఉగ్రత రాకమునిపే నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఆలస్యం అవ్వగానే వారు తొలగిపోయారు. ఈ మోషే అనువాడు ఏమాయను అన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాగున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? దయచేసి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి సరి చేసుకోండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేయాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు. ప్రార్థన చేయాలి.
నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో విషయాలు దేవుడు నీతో మాట్లాడాడు. ప్రతి మాట ఎంతో విలువైనది, ప్రతి మాట ఎంతో శ్రేష్టమైనది, ఎంతో శ్రేష్టమైనది. మాటను విడిచిపెట్టద్దు. ప్రభువా, నీవు నాతో మాట్లాడావు ప్రభువా, ప్రభువా నీవు నన్ను దర్శించావు ప్రభువా, అయ్యా నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. మార్చుకోండి మీ జీవితాన్ని. చల్లరిపోయారా? మీ విశ్వాసం ఎక్కడ ఆగిపోయింది? మీ ప్రార్థన ఎక్కడ ఆగిపోయింది? మీ భక్తి ఎక్కడ ఆగిపోయింది? మీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది? బుద్ధి లేని కన్యకల వలె ఉన్నారా? బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నారా? ఎలా ఉన్నారు మీరు ఈరోజు? ప్రభు చూస్తున్నాడు. మోషేకి తెలియదు కానీ దేవునికి తెలుసు. ఇగో ఇశ్రాయేలు చెడిపోయారయ్యా, త్రోవ తొలగిపోయారయ్యా, మార్గాన్ని విడిచిపెట్టారయ్యా, మార్గాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఎలాగున్నారు? మార్గాన్ని విడిచిపెట్టారా? ఎలాగున్నారు? జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అనుకూల సమయం. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. మోషే ఏమాయను అన్నారు ప్రజలు. మీరు అలాగుంటానికి వీల్లేదు. చివరి వరకు కూడా. ఈరోజు ఎలాగున్నావు? 10 సంవత్సరాల తర్వాత కూడా నీ భక్తి అలాగే ఉండాలి. నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ భక్తి అలాగే ఉండాలి. నీ విశ్వాసం అలాగే ఉండాలి. నీ ప్రార్థన అలాగే ఉండాలి. నీ నడవడిక అలాగే ఉండాలి. నీ ప్రవర్తన అలాగే ఉండాలి. నీ చూపు అలాగే ఉండాలి. వద్దు, ఇంట్లో ఒకలాగా, చర్చిలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా వద్దు. బతుకొద్దు. బతికితే మంచిగా బతుకు, దేవునికి ఇష్టంగా బతకండి, నమ్మకస్తులుగా ఉండండి. అప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలమైన దేవుడి రాజ్యంలోకి వెళ్తావు. యేసయ్య మార్గంలోకి వచ్చావు. వచ్చి నువ్వు అర్థాంతరంగా నీ జీవితం ఇగో మధ్యలోనే ఆగిపోతే అది దేవుడికి ఇష్టమా? ఇష్టమా? మోషే ఏడిచాడు, నశించిపోకూడదు ప్రభువా, మరి నశించిపోకూడదయ్యా. కోపం మండనేలా ప్రభువా, నీ కోపాన్ని చూపేద్దయ్యా, నీ కోపాన్ని చూపేద్దు ప్రభు. సంతాపపడ్డాడు, సంతాపపడ్డాడు, సంతాపపడ్డాడు. దూడ వైపు వారు తిరిగారు. ఇదే ఐగుప్తు నుంచి మనల్ని విడిపించింది అన్నారు. మీరు దేని వైపు తిరుగుతున్నారు ఈ లోకంలో? ఒకసారి ఆలోచించండి. నోరు తెరవండి తమ్ముడా, సహోదరుడా, సహోదరి, నోరు తెరవండి. ప్రార్థన చేయండి. మీరు దేని వైపు తిరుగుతున్నారు? మీ హృదయం ఎటు వెళ్తా ఉంది? ఏ మార్గంలో ఉన్నారు? ఎలా ఉంది మీ జీవితం? నువ్వు దేవుని మార్గంలో ఉంటే ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ తప్పిపోయినా అయ్యా సంతాపపడు ప్రభువా, నువ్వు సంతాపపడయ్యా, వారిని గురించి నువ్వు దుఃఖించు ప్రభువా. మోషే బతిలాడుతున్నాడు, మోషే కన్నీరు విడుస్తున్నాడు. ఉగ్రత రాకుండా మోషే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సహోదరి, ఆ సహోదరి, దేవుని ఉగ్రత రాకుండా ఈ అంత్యకాలమందు ఈ తరంలో ఒక యేసేపు వలె, ఒక మోషే వలె, ఒక అన్నా వలె నీ జీవితం ఉండాలని నేను ఆశపడుతున్నా. నీ విశ్వాసం ఉండాలని నేను ఆశపడుతున్నా. మారని జీవితంగా నీది ఉండాలి.
మన దేవుడు మార్పు లేని దేవుడు. నీ భక్తిలో మార్పు రావద్దు, నీ విశ్వాసంలో మార్పు రావద్దు, నీ ప్రార్థన జీవితంలో మార్పు రావద్దు, నీ ఆత్మీయతలో మార్పు రావద్దు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. పలుమార్లు వైతొలిగిన నీ మాట వెనక కీడును సమకూర్చుకొనినా మేలు చేయక మానలేదయ్యా. మేలుతో మమ్మల్ని తృప్తిపరిచావయ్యా. పలుమార్లు తప్పిపోయినా నీ మాట వినక పలుమార్లు తప్పిపోయినా మేలు చేసావయ్యా. సమాధానం ఇచ్చావా, నెమ్మదినిచ్చావయ్యా, సరి చేసావయ్యా. యువతని నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీకు అప్పగిస్తున్నా అయ్యా. తండ్రి దేవా, అయ్యా నీకు వందనాలు అయ్యా. నేను యేసయ్యా, వారు పండగ యెహోవాకు అంటున్నారయ్యా. అసలు వారు ఎవరికి పండుగ చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. బలులు అర్పిస్తున్నారు. నీకు ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయం, నశించిపోతున్న ఒక ఆత్మను నీ యొద్దకు తీసుకొని రావడం ప్రభువా. అలాగ ప్రతి ఒక్కరు కూడా నీకు ఇష్టమైన నైవేద్యమును, నీకు ఇష్టమైన బలి అర్పణను అర్పించినట్లుగా వారిలో నీ ప్రేరేపణ, ఆత్మీయ ప్రేరేపణ కలగచేయండి. ఆత్మల భారం కలగచేయండి. ఒక గొప్ప సేవకులుగా, సంఘంలో నుంచి అనేక మంది సేవకులుగా, సేవకురాండ్రుగా, నీ కొరకు బ్రతుకువారుగా, నీ కొరకు నిలుచువారుగా మీరు చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రభా నీకు స్తోత్రాలు. యేసయ్యా, ప్రతి ఒక్కరూ వినిన వాక్యాన్ని విడిచిపెట్టక పట్టుదలతో పట్టుకొని ఏది ఏమైనా వాక్యానుసారమైన జీవితం వారికి దయచేసి మీ నామంలో వర్ధిల్లు చేసి మా అందరి ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం.